ఇప్పుడు తెలంగాణ వీడియోలు కొన్ని చూద్దాం. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బనకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన అయిపోయాడు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన అయిపోయాడు. వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే పరిస్థితి. లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాలతో సమావేశానికి వేరు. వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ఒక గంటలో, ఒక 2 గంటల్లో, ఒక్క రోజుల్లో చర్చ జరగడం సాధ్యం కాదు. ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు, అది ఉంటారామని వాళ్ళంటారు. కేంద్రానికి ఏంది? 2 రాష్ట్రాలు ముఖ్యము. ఆ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరగదు. రైట్, అవి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన వీడియోలు. ఇక కొన్ని వార్తలు చూద్దాం. ఏపీతో చర్చించవద్దా? ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. నదీ జలాల విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగాయన్న రేవంత్. గతంలో చంద్రబాబు, కేసీఆర్, హరీష్ రావు చర్చించలేదా? కేంద్రం చర్చకు పిలిస్తే ఢిల్లీకి రాకుండా ఫామ్ హౌస్కి వెళ్లాలా అంటూ కేటీఆర్ది గంజాయి బ్యాచ్. కేంద్రంతో కలిసి పనిచేసినందుకు సిద్ధం, కొట్లాటకు నా చివరి అస్త్రం అంటూ ఆయన వ్యాఖ్యలు. చంద్రబాబు స్క్రిప్టు, రేవంత్ చిలక పలుకు అన్న కేటీఆర్. రేవంత్వి చెత్త వ్యాఖ్యలు. చీకటి భాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్పై ఆరోపణలన్న హరీష్ రావు. బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే అంటున్న కవిత. బనకచర్లపై అవినీతి మేఘాలు. మెగా కృష్ణారెడ్డి జేబు కోసమే ఆ ప్రాజెక్ట్ అని కవిత ఆరోపణ. మీటింగ్లో జరిగిందేందో చెప్పండి, బనకచర్లపై తలో మాట ఎందుకు? కేంద్ర మంత్రి బండి సంజయ్. మరి ఈయన కేంద్రంలో మంత్రి, మరి ఆ తోటి మంత్రిని ఎందుకు అడగలేదో తెలీదు. ఎస్సీఏ అవినీతి వెనుక కేటీఆర్, కవిత అంటూ సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు. అలాగే తెలంగాణ ఎడిషను, ఏపీ ఎడిషన్లో కొన్ని తెలుగుదేశం పత్రికలు రకరకాలుగా రాసిన వార్త మీదుగా కూడా వార్తలు వచ్చాయి. నమ్మించి నైవంచన చేస్తున్నారంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఈరోజు రాసింది. ముందుగా ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి, మీరు పెట్టింది అధికారిక సమావేశమా, అనధికారిక సమావేశమా? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయ్యిండి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేక వీళ్ళిద్దరిని అడగటం ఏంటి? అసలు నిజంగా ఎవరిది గురు శిష్యుల్లో ఎవరిది పై చేయింది? రేవంత్ రెడ్డి గారు అయితే మొదటి రోజు చెప్పారు ఏది ప్రస్తావన రాలేదని, రెండో రోజు చెప్పారు. కానీ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు ఆయన ఎజెండా అదేంటి అంతకుముందు ప్రచారం చేసినా ఆయన మాట్లాడలేదు. ఒక మంత్రి ద్వారా ఏదో కమిటీ అని చెప్పారు. నిన్న ఆయన అచ్చంగా ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ బనకచర్ల ప్రస్తావన తేలేదు. మొత్తం మీద రేవంత్ చేతిలో చంద్రబాబు గారు చిత్తయ్యారా, లేక చంద్రబాబు గారి ఎత్తుగడలో రేవంత్ ఏమైనా పావుగా మారారా? మధ్యలో వీళ్ళిద్దరిని ఆడిస్తుంది బీజేపీనా? ప్రేమేందర్ గారు మ్యూట్లో ఉన్నారు, దయచేసి మ్యూట్ తీసుకోండి. అందరికీ నమస్తే. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేఖలు రాసినాయి కేంద్ర ప్రభుత్వానికి. రెండు రాష్ట్ర ప్రయోజనాలు, రెండు రాష్ట్రాల యొక్క రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు అని చెప్పడం, కానీ ఒక వాతావరణం అండర్స్టాండింగ్ కోసం ఏర్పాటు చేసింది. చేసిన తర్వాత అందులో అన్ని విషయాలు చర్చకు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు చర్చకు రాలేదని చెప్పడం అనేది అది అబద్ధమైన విషయం. కానీ అక్కడ ఏమని నిర్ణయం తీసుకున్నారు? ఇవి చర్చించడం కోసం, ఏదైతే వివాదం ఉన్న యొక్క విషయాలు చర్చించడం కోసం వాటిపైన ఒక కమిటీ వేసుకోవాలి. ఆ కమిటీ చర్చించిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఆలోచించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా అందరు చెప్తున్నారు.
రెండోది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర యొక్క జలశక్తి మంత్రి ఎలాంటి యొక్క ప్రకటన విడుదల చేయనప్పుడు అక్కడ లేదు మీరు పొరపాటు పడుతున్నారు. కాదు మీరు పొరపాటు పడుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటనని పిఐబి విడుదల చేసింది. దాంట్లో బనకచర్ల ప్రస్తావన లేదన్నది రేవంత్ గారు అనండి కాంగ్రెస్ ఇక్కడ నాయకులు కానీ చెప్తున్న మాట. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు అక్కడ ఏదైనా నిర్ణయాలు జరిగి ఉంటే దానిపైన ఒక ప్రకటన అనేది వచ్చేది. అక్కడ నిర్ణయాలు జరిగినట్టుగా కనిపించడం లేదు. కేవలం చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ పైన ఆ కమిటీ చర్చిస్తుంది అన్ని వివాదాలకు సంబంధించిన యొక్క విషయాలు, టెక్నికల్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు. అందులో కేంద్ర జలశక్తి సంఘం యొక్క కార్యదర్శి అన్నాడు, దాంట్లో మిగతా యొక్క ఇంజనీర్స్ మన స్టేట్ వైపు ఉభయ రాష్ట్రాల వైపు నుంచి ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ అధికారులే కాదు ఐఏఎస్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే బాగుంటది, మిగతా వాళ్ళు కూడా ఉంటే బాగుంటది, టెక్నికల్ పీపులే కాదు అడ్మినిస్ట్రేషన్ పీపుల్ కూడా ఉండాలి అని చెప్పి సలహా ఇచ్చినట్టు మనకు తెలుసు. కాబట్టి నేననేది ఏంటంటే ఇక్కడ ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకోవడం అనేది ప్రారంభించింది అందులో తప్పితే అసలు నిజాలు ఎవరు మాట్లాడడం లేదు. ఒకటి నిజం ఏమిటంటే తప్పక అక్కడ ఏవైతే వివాద విషయాలు ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా చర్చ జరిగింది. ఆ యొక్క అంటే మీ అభిప్రాయం ప్రకారం ఒక్క నిమిషం అండి, మీ అభిప్రాయం ప్రకారం చంద్రబాబుకు సంబంధించిన మంత్రే నిజం చెప్పాడు, రేవంత్ రెడ్డి గారు నిజం చెప్పలేదన్నది మీ ఉద్దేశమా, లేకపోతే ఆ విషయాలు కూడా మీ మంత్రి గారికి తెలియవా? నేననేది 100% రేవంత్ రెడ్డి గారు అందులో నిజమేమి చెప్పలేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అందులో ఏమి చర్చకే రాలేదు. అరే బనకచెర్ల మీద మీటింగ్ పెట్టినట్టుగా నంబర్ 1 ఎజెండాలో ఉంటే చర్చకే రాలేదు. చర్చ అంటే లోతుగా చర్చించకపోవచ్చు దానిపైన, దాన్ని విషయాలు అందులో వివాదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్స్పర్ట్స్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ కమిటీ కలిపి చర్చించిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అనే ఒక విషయం మాట్లాడుకోవచ్చు. కానీ అసలు చర్చకే రాలేదనేది మాత్రం అది సరైనది కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీకి ఇక్కడైనా అక్కడైనా రైతుల ప్రయోజనాలు ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ రైతాంగం విషయంలో ఎప్పటి నుంచో నడుస్తున్న విషయాల్లో గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ తెలంగాణ కేటాయించిన ఉపయోగించుకున్న తర్వాత కింద ఆంధ్రప్రదేశ్ ఎన్నైనా ఉపయోగించుకోవచ్చు అనేది తెలంగాణ యొక్క తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటి? రేవంత్ రెడ్డి గారు ముందు తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టులకు ఎంతెంత యొక్క నీటి కేటాయింపులు ఉన్నాయి, ఏవేవి వాడుకుంటామనే యొక్క విషయాన్ని స్పష్టంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పి అవి సాధించుకున్న తర్వాత మిగులు జలాల రూపంలో ఉన్న వాటిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పాలి. కానీ ఇక్కడ దాన్ని డార్క్లో పెట్టవలసిన యొక్క అవసరం లేదు. అయితే ఇక్కడ ఏదో బీఆర్ఎస్ ఏదో బాగా చేసింది అనేది ఏం లేదు. బీఆర్ఎస్ఏ 535 టీఎంసీలు ఏదైతే కృష్ణా జలాల విషయంలో 299 ఒప్పుకున్నది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కూడా మాట్లాడవలసింది రెండు ఒకే రకంగా వ్యవహరించినాయి. గతంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ గారు సంతకం కూడా పెట్టాడు ఆ విధంగా. కాబట్టి తెలంగాణకు అన్యాయం చేసిన దాంట్లో రెండు పార్టీలు కూడా ఉన్నాయి. అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా వ్యవహరించింది. కాబట్టి ఈ రోజున్న యొక్క జరిగిన దాని విషయంలో వాస్తవ విషయాలు బయట పెట్టవలసిన అవసరం ఉన్నది. మినిట్స్ బయట పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం పెట్టడం అనేది డిఫరెంట్. కానీ ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ జరిగింది ఏమిటనేది బయట పెట్టాలి. ఒకవేళ అంటే ఇప్పుడు అది కాదు, బనకచర్ల అవుతుందో అవ్వదో అక్కడ అయ్యే పరిస్థితి ఉందో లేదో మీకు తెలుసు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి చేతిలో రేవంత్ చిత్తయ్యాడా, రేవంత్ చేతిలో చంద్రబాబు గారు చిత్తయ్యారా? సరే చంద్రబాబు గారు మీ పార్ట్నర్ కాబట్టి ఒకవేళ ఆయనకి మద్దతు ఇస్తే ఇవ్వండి, అభ్యంతరం లేదు. కానీ ఏది అసలు అక్కడ బనకచర్ల మీద మొత్తం నడిపేస్తానని ఆయన, ఈయనేమో అసలు బనకచర్లను వ్యతిరేకిస్తున్నాం, అసలు మేము బనకచర్ల ఎజెండా ఉంటే వెళ్ళమని లీక్లు ఇచ్చింది. ఇక్కడ ఏమిటి వీళ్ళిద్దరు వ్యూహ ప్రతి వ్యూహాల్లో ఎవరిది పైచేయి అయింది? నేననేది ఏదైతే ఇది వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు కానీ వాస్తవం నిజం కాదు. తప్పక రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మీటింగే బనకచర్ల ఇష్యూ మీద రేజ్ అయింది. ఆ మిగతా విషయాలు కూడా చర్చించాలని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది ఓకే, నేను కాదంటలేను. కానీ అది అసలు చర్చించనే లేదు, అది విషయమే లేదు అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇవాళ ఒకటే విషయం, ఇక్కడ రెండు రాష్ట్రాల యొక్క ప్రజలకు కానీ రైతులకు కానీ ఉపయోగం జరగాలంటే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు కానీ తెలంగాణ ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో వీటిని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు చెప్పేదాని ప్రకారం చంద్రబాబు నాకు అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు పై చేయి, చంద్రబాబు గారు గురువు గారు కాబట్టి శిష్యుడిగా ఈయన వెళ్ళి ఒప్పేసుకున్నాడు అనేది ఓవరాల్ గా నాకు అర్థమవుతుంది. ఉన్నది కదా, కనిపిస్తూనే ఉందా? గొడవ లేదు. సరే దయాకర్ గారు ముందుగా వీరికేం సమాధానం చెబుతారో చూద్దాం, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన దాని మీద మళ్ళీ ఏం తర్వాత మాట్లాడదాం. ముందుగా దయాకర్ గారు చెప్పండి, బీజేపీ వాళ్ళు చెబుతున్నారు
మొత్తం మీద గురువే శిష్యుడిని చిత్తు చేసినట్లు అనుకోవాలా? ఆ వ్యూహాత్మకంగా ఆయన బనకచర్ల మీద ప్రచారం చేసుకుంటే ఈయన వెళ్ళి అక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏముందనేది ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ గారు కానీ అంటున్నారు. ముందు వెళ్ళనని కూడా అన్నారు ముఖ్యమంత్రి గారు. అదే. సో దీని మీద ఫస్ట్ Yeah. మొత్తం గురువు చేతిలో రేవంత్ దెబ్బతిన్నాడా? యా, గుడ్ మార్నింగ్ కొమినేని గారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత మిగతా ఇద్దరు మిత్రులకు కూడా నమస్కారం. మీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా అయ్యో మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఓకే. తప్పది. ఎందుకంటే నేను చూసిన మీ వీడియోస్ కూడా చూసిన, మీ అప్పుడు మీతో సంప్రదించాలన్నా కూడా అప్పుడున్న పరిస్థితులు అవును. మంచిగా లేకపోవడం, అంటే మీకు సెల్ ఫోన్ అందుబాటులో లేకపోవడం, సుదీర్ఘకాల మీ యొక్క పత్రికా జీవితంలో ఇలాంటి సందర్భం రావడం మాత్రం చాలా అందరం కూడా విచారపడ్డాం. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా అలా వ్యవహరించేది కాకుండా అని అందరికి అనిపించిన మాట మాత్రం వాస్తవం. ఏదేమైనా మీ జీవితంలో ఒక రకంగా ప్రజల కోసం కొట్లాడే మీ జీవితంలో ఇలాంటి సంఘటన మాత్రం దురదృష్టకరం అని మాత్రం మేము అందరం భావిస్తున్నాం. భవిష్యత్తులో అలాంటి చేయకుండా చంద్రబాబు గారు ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా మీ వైపు నుంచి ఎలాంటి తప్పిదం కనపడకపోయినా సరే, అదేదో కక్ష సాధింపు లెక్క కనబడిందని చెప్పి మీతో అదే సాక్షి ఛానల్లో కూడా చెప్పాలని నాకు ఆలోచన ఉంది. సరే, ఏదేమైనా మీరు మరింత ధైర్యంగా ఉండండి. ఇలాంటి సంఘటనలు ధైర్యంగా కేవలం రాజకీయాలకు అతీతంగా మాట్లాడినందుకు మీ చిత్తశుద్ధి నాకు చాలా నచ్చింది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయాకర్ గారు. మనం రాజకీయాంశంకి వస్తే, ఇప్పుడు కేసీఆర్ గారు ముందు శిష్యుడా, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ముందు శిష్యుడా? ముందు ఇద్దరు, ఆయన ముఖ్యమంత్రి అయింది, ఈయన ముఖ్యమంత్రి. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత. ఇప్పుడు మనడు ప్రేమేందర్ అన్న కూడా ఆ విషయాలు తెలుసుకోలేదని నేను అనుకుంటున్నా. మా ప్రపోజల్ ఏంటంటే, మీరు ఇది అపెక్స్ కాదు, వేరే ఏ మీటింగ్ కాదు, జస్ట్ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాల మీద అభిప్రాయాలు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో వాళ్ళు బనకచెర్లను ముందు పెడతామని చెప్పిండ్రు. అంటే బనకచెర్ల కనుక మీరు పెడితే మేము మీటింగ్ అటెండ్ కాము అని చెప్పినాం. రెండు నదుల యొక్క జల అంశాలు, సమగ్రమైన జల విధానం ఎందుకు రావాలంటే, ఒకటేమో నికర జలాల మీద వేసిన బచావత్ ట్రిబ్యునల్కి సంబంధించి వాటి మీద ప్రాజెక్టులకు అనుమతి లేవు. రెండవది మిగులు జలాలకు సంబంధించి బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ది ఫైనల్ అవార్డు రాలేదు. ఇది రాకముందే మీరు వరద జలాలు, ఇప్పుడు గోదావరికి వరద చెప్పమనంటే, ఇప్పుడు గోదావరి రెయిన్ఫాల్ అనేది ఎంత లోయెస్ట్ గా ఉంది. మనకు దిగువ సీలేరు నుంచి పోలవరం ఆ ప్రాంతాల్లో వరద ఉంది, కానీ మీకు పైనుంచి వచ్చే మహారాష్ట్ర నుంచి వచ్చే వరద జీరో. అసలు ఇప్పుడు నేను నిన్న ధర్మపురి పోయి ఉంటుంది, ధర్మపురి ప్రాంతంలో ఎప్పుడు కూడా అట్లా ఉండదు. ఇది నది ఎండిపోయిన బయటికి, ఇంకా శ్రీపాద ఎల్లంపల్లిలో అయితే మునిగిన గ్రామాల పైకి తేలుతున్న పరిస్థితి. కాబట్టి గతంలో కేసీఆర్ గారు ప్రతిసారి 3000 టీఎంసీలు సముద్రంలో పోతాయని చెప్పిన దాన్ని గుర్తు చేస్తున్నా అంతే. కానీ ఇక్కడ మనం చర్చకే వస్తే మినిట్స్ ను రిలీజ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మినిట్స్ దేని కొరకు 4 అంశాల మీద అని చెప్పిండ్రు. మీకు ఆ 4 అంశాలు కూడా నిన్న మొన్న మొత్తం అంతా చర్చ జరిగింది. ఇప్పుడు 299, 512 అనేది ఫైనల్ అవార్డు కాదు. కాబట్టి మాకు 540 ఇవ్వండి అని చెప్పి ప్రపోజల్ పెట్టినాం. 969, 312 అనేది ఫైనల్ కాదు. కాబట్టి దాన్ని కూడా మీరు రిడ్రెస్ చేయండి అని చెప్పి మేము కేంద్రానికి ముందు పెట్టినాం. ఈ ప్రపోజల్స్ తెలుసుకోకుండా ఈ ఊరికనే గాయి గత్తర మాటలు మాట్లాడితే ప్రజల్ని తప్పుదో పట్టించడం తప్పితే దీంట్లో ఇంకొకటి ఏముంటది? ఒకవేళ బనకచెర్ల అంశం వస్తే నికర మిగులు జలాల తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు వయబిలిటీ ఏంటి, అసలు దాని యొక్క అంశాలు ఏంటి అనేది తెర మీదకి వస్తే చర్చిస్తారు. చర్చించడం తప్పు కాదు. ఇలా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణకు అన్యాయం జరిగితే మాది బాధ్యత, మేము జవాబుదారితనం మేము తీసుకుంటామని బాజాబ్తో చెప్తే కూడా ఈ రాజకీయ రాద్ధాంతాలు ఎందుకనేది ఒక చర్చ. అసలు వాస్తవం ఏంటి సార్? 2 తెలుగు రాష్ట్రాల పక్షాన్ని మనం ఆలోచిస్తే పెన్నార్ వట్టిపోవడం అనేది సమస్య, రాయలసీమ ప్రాంతానికి నీటి వసతి లేకపోవడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమస్య అయింది. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సమస్య అయింది. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని మనం 11,000 క్యూసెక్లతో దాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
అది క్రమేపీ అది ఇప్పుడు 90,000 పైచీలకు క్యూసెక్లను మనం అటు తీసుకుపోవడానికి వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. కానీ కృష్ణాలో 2 రాష్ట్రాల వాటా లేదంటే 3 రాష్ట్రాల వాటా, మహారాష్ట్రతోని అటు కర్ణాటకతోని కూడా 4 రాష్ట్రాల వాటాకు మళ్ళీ ఇప్పుడు మనం తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. దాన్ని చర్చించడానికి అపెక్స్ కౌన్సిల్ కాదు, రేపు ఆ రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు ఉంటాయి. ఇటు గోదావరిలో కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చర్చలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక కాంప్రహెన్సివ్ వాటర్ పాలసీని మనం తెచ్చుకుందాం వివాదాలు లేకుండా అని చెప్పి మేమంటే, గతంలో మేము ఆ కట్టనీయలేదు, ఇప్పుడు బనకచెర్ల ఇప్పుడు ఎవరు కట్టుతున్నారు, కట్టనిస్తున్నారు. అసలు వరద జలాలకు సంబంధించిన చర్చ ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? వరదని ఒక ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒక్కటి ఇందిరా కాల్వ మాత్రమే మనం గతంలో శ్రీరామ్ సాగర్ నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ తీసుకొని ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కు నికర జలాలుగా కాదు వరద జలాలుగానే పంపిస్తున్నాం. అది ఎంత పోతుంది అనేది కాదు, వరద కిందికి పోయే క్రమంలో ఎన్ని రోజులు వరద వస్తే అన్ని రోజులు మనం ఆ కెనాల్కి ఇస్తున్నాం తప్పితే ఎక్కడ కూడా వరద మీద చర్చ లేదు. ఇప్పుడు బనకచెర్ల కూడా వాళ్ళకు ఒక ప్రపోజల్ ప్రీ ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. ఎందుకంటే ఇది ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మేము ఇప్పుడు చర్చకు పెట్టలేమని కేంద్రమే డిక్లేర్ చేసింది. అలాంటప్పుడు బనకచెర్ల చర్చను ముందుకు తీసుకొచ్చి రాజకీయం చేసి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు వింటారా బీజేపీ బీఆర్ఎస్, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టు వింటారా అని ఒక ప్రశ్న చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు మాట నమ్ముతారా, రేవంత్ రెడ్డి గారి మాట నమ్ముతారా? కాదు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళదే నిజమై ఉండాలి కదా. ఇప్పుడు ఎజెండాలో ఉందని వాళ్ళు కాపీ చూపిస్తున్నారు బీఆర్ఎస్ కానీ బీజేపీ వారు కానీ. మీరేమో ఎజెండాలో ఉంటే అసలు వెళ్ళమని అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళేమంటున్నారు చంద్రబాబు గారు గురువు కాబట్టే శిష్యుడు వెళ్ళి అక్కడ కూర్చుని చిలక పలుకులు పలికారని వీళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు. చంద్రబాబు గారు ఏమైనా వీళ్ళకి మినిట్స్ కాపీ ఇచ్చిండా? పొత్తు ఇప్పుడు మహాకూటంలో బీఆర్ఎస్ కూడా పొత్తే అన్నట్టుగా తేలిపోయినదా? ఇది ఎట్లా? కేంద్ర ప్రభుత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వం హరీష్ రావు గారు కాపీ చూపించినట్టున్నాడుగా ఎజెండాలో ఫస్ట్ అంశం అదే అయినప్పుడు మీరు వెళ్ళకూడదు కదా అనేది వాళ్ళ ప్రశ్న. అదే ఇక మళ్ళీ ఇప్పుడు నేను అనలేను కానీ గదే తెలివి తక్కువ తరం. వాళ్ళు ఒకటి తయారు చేసుకొని ఏదో ముచ్చట చెప్తారు. అరే ఎందుకు నేను అంటున్నా, మన సిఆర్ పాటిల్ గారు ఒకటి డిస్క్లోజ్ చేయొచ్చు కదా. సిఆర్ పాటిల్ గారే కదా మీటింగ్ కన్వీన్ చేసింది, ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసింది. బనకచెర్ల ఉంటే ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మేము పోమని చెప్పే ముందు రోజు అంటేనే కదా దాన్ని మార్చింది. కాబట్టి అలా నేను అంటున్నది రాజకీయాంశమే. చంద్రబాబు గారు మినిట్స్ బుక్ ఈయనకి ఏమైనా బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చూయించిండా? ఆయన రామనాయుడు అంటే ఆయన ఏదో ఆయన రాజకీయం కొరకు ఆయన మాట్లాడినట్టుంది మరి. కానీ లేని అంశాన్ని ప్రస్తావన తేవడం అనేది ఎవరు ఇప్పుడు అక్కడ పేపర్లు రాసినాయి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అందుకనే చంద్రబాబు నమ్ముతుందా బీజేపీ బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి గారు నమ్ముతుందా? దాన్నే వాళ్ళని ప్రశ్న. మీరెవరు నమ్ముతారు? గురువుని నమ్ముతారా, శిష్యుడిని నమ్ముతారా? గురువుని శిష్యుడే దెబ్బతీసినట్లయిందా, శిష్యుడిని గురువు దెబ్బతీసాడా చివరికి? రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టంగా చేసిండు, తెలంగాణ ప్రయోజనాలకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గేది లేదు చెప్పి ఆంధ్రప్రదేశ్ కి నష్టం చేయడానికి తెలంగాణ ఎప్పుడు సుముఖంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది కండిషన్స్ అప్లై. దాన్ని అన్నాం అనుకో, చూసినావా వీళ్ళకి ఆంధ్ర మీద ప్రేమ ఉన్నది. మరి రైపేరియన్ రైట్స్ ఉంటాయి, కానీ వరద జలాల మీద బనకచెర్ల కడితే అది నికర జలాలకు నుంచి ఇవ్వాల్సి వస్తుంది. ముందు కట్టిన ఇప్పుడు ధవళేశ్వరం అనేది ఫస్ట్ రైట్ ఉంటది. ఎందుకు ఎప్పుడో కట్టిన ప్రాజెక్ట్ అది. ఇప్పుడు పోలవరంలో కూడా 45 TMC తెలంగాణకు ఉన్నాయి. వీటిని ఇవన్నీ మాట్లాడలేదు వీళ్ళు. అయితే ఒకటి మాత్రం అనిపించింది దయాకర్ గారు, మీరు చెప్పిన దాంతో ఒక భాగాన్ని నేను ఏకీవిస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రాం అయిపోగానే సరే వెళ్ళటం కరెక్టా కాదా అనేది ఎవరి వాదన వాళ్ళు చేయొచ్చు. ఆయన బయటకు వచ్చి అసలు ప్రస్తావన రాలేదని చెప్పారు. సరే ఏపీ మంత్రి ఏమో కొంచెం విరుద్ధంగా మాట్లాడాడు. అప్పుడు రేవంత్ రెడ్డి డిఫెన్స్లో పడినట్లయింది. కానీ మళ్ళీ మరుసటి రోజున రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. సో దాంతో ఏమైంది, చంద్రబాబు డిఫెన్స్లో పడ్డట్టు అయింది. చంద్రబాబు గారు నిన్న మీటింగ్ అంత పెద్ద మీటింగ్ జరిగితే రోజు బనకచెర్లను ప్రచారం చేశారు ఈ 6 నెలల నుంచి. నిన్న ఒక్క మాట కూడా మాట్లాడాల. నాకెందుకో చంద్రబాబు గారు డిఫెన్స్లో పడ్డారేమో అని నాకు అనిపించింది. మొదట రేవంత్ రెడ్డి గారు డిఫెన్స్లో పడ్డారు, తర్వాత చంద్రబాబు గారు పడ్డారేమో అనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు అబద్ధం అన్నట్లా, చంద్రబాబు గారు అబద్ధం అన్నట్లా. అంటే మరి చంద్రబాబు గారి మాట మీద అనుమానం వచ్చే పరిస్థితి మీ వ్యాఖ్యల ద్వారా కూడా అర్థమవుతుంది. నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఎజెండా అంశం ఉంటే
రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్ కు పోయే అవకాశమే లేదని చెప్పి ముందు రేజే వాళ్లకు హింట్ కూడా ఇచ్చిండ్రు అసలు నేను ఒక్క మాట అంట, ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్, బనకచెర్ల అనేది 2 రాష్ట్రాల ఎజెండాలో లేనప్పుడు కేంద్రం ఆ ఉందని కదా, ఎజెండా కేంద్రం ఇచ్చిన ఎజెండాలో ఆ పాయింట్ ఉందని కదా ఇందాక ప్రేమేందర్ గారు కూడా చెప్తున్నారు కదా. లేదు అదే అంటున్నా, అలాంటి అజ్ఞానపూరితమైన ప్రకటనల వల్ల 2 రాష్ట్రాల ప్రజల్ని కన్ఫ్యూజ్ చెయ్యకండి. ఓకే. ఇది మేము చెప్పబోయేది. ఒకవేళ ఇప్పుడు 2 రాష్ట్రాల దాని గురించి కమిటీ వేస్తారు కదా, జల వివాదాల్లో వివాదం కూడా కాదు కదా బనకచెర్ల. కాదు రాజకీయ పార్టీ రాజకీయ 2 రాష్ట్రాల ప్రజల్ని మీ ఇద్దరు ముఖ్యమంత్రులు కన్ఫ్యూజ్ చేశారేమో అనే అనుమానం వస్తా ఉంది కదా. మేము సార్ మా పార్టీ కనుక తప్పు ఉంటే మేము బాధ్యత వహిస్తాం, మేము జవాబుదారితనం అంటున్నాం. నేను అందుకని వాళ్ళిద్దరిని చంద్రబాబు మాట నమ్ముతారా మరి రేవంత్ రెడ్డి గారు మాట నమ్ముతారు వాళ్ళిద్దరిని అంటే ఆ మాట రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనుంటే బాగుండేది. చంద్రబాబు గారు నిజాలు చెప్పడు కదబ్బా లేకపోతే ఇట్లా అనుంటే రేవంత్ రెడ్డి గారికి వెయిట్ బాగా. మేమెందుకు ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి మీద మేము విమర్శలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల సమస్య అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఆయన అన్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఏపీ మంత్రి ఏమన్నాడు, ఏపీ మంత్రి గారు ఏమన్నారు, కమిటీ వేస్తున్నారు బనకచెర్ల చర్చ జరిగింది అన్నట్టుగానే చెప్పారు కదా. అప్పుడు మరి తెలంగాణ మనోభావాలు దెబ్బతినవా? ఆయన బాధ్యత రాహిత్యం అది ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఆయన చేసిన తప్పుకు మేమెందుకు సమాధానం చెప్పాలి? రైట్, ఒక్క నిమిషం. రవి గారు జనగామ నుంచి. రవి గారు చెప్పండి, గురు శిష్యుల్లో ఎవరిని చిత్తు చేసుకున్నారు, ఎవరు నిజాలు చెబుతున్నారు? నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. మీ వాయిస్ సరిగా రావట్లేదు మిత్రమా. హలో, మీ వాయిస్ సరిగా లేదు. పవన్ గారు హైదరాబాద్. పవన్ గారు నమస్కారం, మాట్లాడు. హలో, నమస్కారం అందరికి. నమస్కారం, మాట్లాడు సార్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఎవరు విజయం అంటే ఎవరు విజయం వల్ల ఎవరిని చిత్తు చేశారని అడుగుతున్నా. అయితే వాళ్ళిద్దరు కలిసి 2 రాష్ట్రాల ప్రజలను చిత్తు చేస్తున్నారు సార్, డ్రామా ఆడుకుంటా. అంతేనా? ఇంకొకటి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఏమైందో చెప్పండి, ఆడ ఏమైంది మీటింగ్ లా చెప్పమంటే కేటీఆర్ మీద డ్రగ్స్ కేసు ఉన్నది, ఫామ్ హౌస్ వచ్చి చెప్పాలన్నా, అన్ని వ్యర్థమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏంటంటే క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతారని కూడా అంటే డ్రగ్స్ మీద కేసు ఉన్నదా సార్, ఒకసారి చెప్పమనండి. ఓకే. ఇంకొకటి వీళ్ళిద్దరు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు 2 సార్లు మీటింగ్ చేసుకుని ఇద్దరు ఎంతైనా గురు శిష్యులు, ఓటుకు నోట్లో ఇద్దరు భాగస్వాములే కదా సార్. కాబట్టి వాళ్ళు 2 రాష్ట్రాలలో సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ తప్పిస్తున్నారు. ఇంకొకటి దయాకర్ గారు అంటే నాకు చాలా వాల్యూ, చాలా అంటే నేను అతను మాటలు చాలా ఇంట్రెస్ట్ గా వింటాను, మంచి మాట్లాడతాడు, గౌరవం. కానీ ఆయన కూడా ఈ మధ్యలో ఘోరమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు సార్, ప్రైవేట్ వీడియోలలో. మీరు ఎక్కడ ఉన్నారో తర్వాత ఆయనతో పర్సనల్ గా మాట్లాడుకోండి. జనరల్ గా ఆయన అట్లా మాట్లాడే మనిషి కాదు. మల్ల యాదవ్ గారు, వీళ్ళు టిఆర్ఎస్ మార్ఫింగ్ వీడియోస్ నమ్మకం. అది టిఆర్ఎస్ కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, అట్లా ఆయన అట్లా మాట్లాడే ఎవరిదైనా కావచ్చు. మల్ల యాదవ్ గారు చెప్పండి, ఎవరిది గురు శిష్యుల ఇష్యూలో ఎవరిది పై చేయింది, ఎవరి చిత్తు అయింది? నిన్న మొన్న జరిగిన పరిణామాల్లో మరి చంద్రబాబు గారు అయితే నిన్న నోరు ఎత్తలేదు ఈ అంశం మీద. రేవంత్ రెడ్డి గారు మరి చెప్పారు కదా, మీరు ఒప్పుకోరా? రేవంత్ రెడ్డి గారి మాట నమ్మరా మీరు? ఇప్పుడు జరిగిన చర్చ ఎవరి కోసం అండి? వాళ్ళిద్దరి కోసం కాదు కదా. 2 రాష్ట్రాల ప్రజల కోసం, రైతాంగం కోసం, నీటి సమస్యల కోసం జరిగిన చర్చ. దీంట్లో కాన్ఫిడెన్షియల్ ఏముంది, సీక్రెట్ ఏం కాదు కదా. ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా గురించి మాట్లాడినామని చెప్పేసి ఒకవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్రజల మెప్పు పొందడానికి మాట్లాడినప్పుడు ఆ చర్చే జరగలేదని చెప్పేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి చేయడం అనేది దురదృష్టకరం కదా. ఒకవేళ చర్చ రాకపోయినా ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితులలో బనకచెర్ల వల్ల మనకు జరిగే నష్టం ఏందో తెలుసు కాబట్టి చర్చ తీసుకురావాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రికి ఉంటుంది. అటువంటిది వచ్చిన చర్చని రాలేదు అని చెప్పేసి తప్పుదోవ పట్టియటం అనేది ఇది మొత్తం తెలంగాణ ప్రజానికాన్ని, రైతాంగాన్ని తప్పుదోవ పట్టియటమే కదా. ఎవరి ప్రయోజనాల కోసం ఈ మాట మాట్లాడుతున్నారు? ఇందులో మామూలుగా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది పొంతం లేదు అని అంటే కేంద్రం మౌనం వహిస్తే ఇది ప్రజల కోసం పెట్టిన చర్చే తప్ప వేరే వాళ్ళిద్దరి ప్రయోజనాల కోసమో లేకపోతే వ్యాపార లావాదేవీల కోసం జరిగిన చర్చ కాదు.
ఏదనేది ఈ రోజు మామూలుగా బహిరంగంగా వాళ్ళ ఎజెండా ఏంది అనేది కాన్ఫిడెన్షియల్ ఏం కాదు. పేపర్ పట్టుకొని మాట్లాడుతున్నారంటే డెఫినెట్ గా బయటకి సమావేశం అయిపోయిన తర్వాత ఏ అంశాల మీద చర్చ జరిగింది అనేది సహజంగా అధికారుల ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ ప్రెస్ వాళ్ళు కూడా సమాచారం తీసుకుంటారు. కాబట్టి దానివల్ల జరిగిన ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాలో ప్రధాన ఎజెండా, మొదటి ఎజెండా బనకచర్ల ఇష్యూ అని చెప్పేసి బహిరంగంగా చెప్పారు. బనకచర్ల ఇష్యూ జరిగితే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన, ఈ ప్రజల కోసం మాట్లాడాల్సిన వ్యక్తి అసలు దాని గురించి చర్చే లేదు అని అంటే ఎట్లా? మీరు కొట్లాడి తీసుకురావాలి. ఈరోజు తెలంగాణకి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీరు మొదటి వ్యక్తిగా, కాపలాదారుగా, కస్టోడియన్ గా ఈ రాష్ట్ర రైతాంగ ప్రజల మనోభావాలు కాపాడాల్సిన వాళ్ళు, ప్రయోజనాలు కాపాడాల్సిన వాళ్ళు, చర్చ రాకపోయినా చర్చ పెట్టి సాధించాల్సిన వాళ్ళు, ఆడ చర్చ జరిగిన తర్వాత కూడా చర్చ జరగలేదని తప్పుదో పట్టియటం, పక్కదో పట్టియటం అనేది దురదృష్టం. అంటే అంటే కాదు, అది ఎవరికి లాభం, దయాకర్ ఎవరికి నష్టం దయాకర్ గారు అనేది అడుగుతున్నారు. కాదు. కాదు 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 మల్లయ్య గారు, దయాకర్ గారు ఏమడుగుతున్నారు? మీరు చంద్రబాబు మాట నమ్ముతారా, మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట నమ్ముతారా అని ఆయన అడుగుతున్నారు. చంద్రబాబు మాట నమ్మొద్దు అన్నట్లుగా ఆయన చెబుతున్నారు. మీరు చంద్రబాబు మాటను మీరు నమ్ముతున్నట్లా? జరిగిన విషయానికి ఆధారం ఉంది కదా, పేపర్ లో ఎజెండా ఏంది అనేది ఇప్పుడు మామూలుగా కేంద్రం నిర్దేశించింది కానీ, లేకపోతే పోయిన సమావేశం ఏదైతే ఉందో దానికి ఎవరి మాట ముఖ్యం అనేది కాదు. పరాయి దేశం వాళ్ళు మాట్లాడిన మంచి మాట్లాడినప్పుడు నమ్ముతారు కదా. పరాయి దేశం వాళ్ళు మాట్లాడిన ఆ తమ్ముడు మాట్లాడినట్టే ఉంది. మీరు చేసే ట్రోల్స్ పేపర్ల మీరు మాట్లాడితే అది మొత్తం సత్యహరిశ్చంద్రుడు వాక్కులు వేరే వాళ్ళు మాట్లాడి అన్ని వేరే అంటే ఈ రాజ్యాంగంలో ప్రింట్ చేసినట్టు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడినే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? కొమ్మినేని గారు, మాట్లాడకపోతే నమ్మకపోతే కొమ్మినేని గారు, మరి ఒక్క దయాకర్ గారికి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఎజెండా పేపర్ ఇచ్చిల్లా? అదన్నా చూపెడితే పర్వాలేదు, ఓకే ఒప్పుకుందాం. మాకు మా ముఖ్యమంత్రి చెప్పిందే ఫైనల్. మీకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిందే ఫైనల్ అంటే మేము అంటే మీరు ఎటువైపు ఆధారం లేకుండా బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ వైపు అన్నట్టే కదా. ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ అయితే మీకేమైనా దాంట్లో పూర్తి విషయాలు తెలుసా? మీరు చూసిల్లా ఎజెండా పేపరు రేవంత్ రెడ్డి గారు చెప్పింది వేదవాళ్ళకి నాకు చెప్పింది నేను చెప్తున్నా. మీకు మీ ముఖ్యమంత్రి చెప్పింది మీరు నమ్ముతున్నారా? మీ ఇద్దరు ముఖ్యమంత్రి జరిగిన దానికి సోర్స్ ఉంది కదా. మళ్ళీ ఇంకా నేను బాగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు చెప్పిందా నేను నమ్ముతున్నా, నేను కనుక్కున్నా కాబట్టే నేను చెప్తున్నా. జరిగిన ఎజెండా చంద్రబాబు చెప్పింది నమ్ముతుండ్రా, లేకపోతే సిఆర్ పాటిల్ చెప్పింది నమ్ముతుండ్రా? యాదవ్ గారు చెప్పండి, మల్లయ్య గారు ఆయన డైరెక్ట్గా అడుగుతున్నారు. చంద్రబాబు మాట మీరు ఎట్లా అమ్ముతున్నారు? చంద్రబాబు మాట అంటే చంద్రబాబు గారు అంటే ఇక్కడ కాంగ్రెస్ కానీ ఒక అభిప్రాయం ఉంది దయాకర్ గారు. కాదు దయాకర్ గారు ఒక అభిప్రాయం ఏంటంటే ఆయన బీజేపీ పార్ట్నర్ అయినా ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని, వీళ్ళిద్దరు గురు శిష్యుల సంబంధాలు కొనసాగుతున్నాయని అభిప్రాయం అవుతుంది. దాన్ని కాదు అని నిరూపించుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు అసలు వెళ్లకుండా ఉంటే ఎజెండాలో ఉంది కాబట్టి రాను అని చెప్పుకుంటే అట్లుండేది. వినండి, కేటీఆర్ అర్ధరాత్రి డిన్నర్ మీటింగ్ లో కలిసిండట లోకేష్. ఇదొకటి ఇంపార్టెంట్, దీనికి సమానం చెప్పాలి వీళ్ళు. ఏంటి సార్ మీరు ఈ రాజకీయ ఆరోపణల గురించి మనం సబ్జెక్ట్ అది అట్లా చేయాలంటే ఎన్ని 100 చేస్తాం, అది కాదు కదా లెక్క. దాడికి ప్రతిదాడి వచ్చినప్పుడు కాబట్టి మేము కలుస్తున్నాం కాబట్టి దాన్ని ఏదో ఖండించడానికి ప్రతిదాడి మాటలు మాట్లాడితే దానికి చేయగలిగేది ఏం లేదు. రాజకీయాలల్లో ఇప్పుడు ప్రైవేట్ పార్టీల పరంగా ఇక నన్ను అంటూరు కాబట్టి గురు శిష్యుల అనుబంధం అంటూరు కాబట్టి కేటీఆర్ మీద కూడా ఇంకోటి ఆరోపణ రాజకీయ దాడులు కాదు కదా దానికి. అసలు నిజమేనా? కాదు మల్లయ్య గారు, కేటీఆర్ లోకేష్ కలిసిన మాట నిజమేనా? ఏ సందర్భంలో కలిశారు, ఎందుకు కలిశారు? పొత్తు కోసం బీజేపీతో. గోపీనాథ్ గారు అంత ముందు చెబుతున్నారు బీజేపీతో పొత్తు కోసం చెబుతున్నారు. అలా ఎప్పటి నుంచో వెంపలాడుతా ఉన్నారు డైరెక్ట్ పొత్తు కావాలని. టీడీపీ తరఫున శాసనసభ్యుడికి ఎన్నికయ్యారు, మన దురదృష్టవశాత్తు అకాల మృత్యు చెందారు. ఆ కార్యక్రమానికి ఆయన వచ్చారు, అదే సమయానికి అందరూ మన ఇదే మన జూబ్లీ హిల్స్ గోపీనాథ్ గారి ఇష్యూ అక్కడ కలిస్తే తప్పేండి. అది అర్ధరాత్రి ఎందుకు బుకాయింపు మీది? అది అర్ధరాత్రి అనేది మాగంటి గోపీనాథ్ గారిది. అర్ధరాత్రి మామూలుగా రేవంత్ రెడ్డి చెప్పింది ఏమైనా వేదవాక్కు అయింది, ప్రూఫ్ చేయమనండి. మరి మీరు చెప్పింది ఎందుకు నమ్మాలో చెప్పరాదు? మొదటి నుంచి కూడా మామూలుగా చంద్రబాబు నాయుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మీరు చేసే ప్రాపగండాన్ని ఎందుకు నమ్మాలి? అనుబంధం ఏం తెలియదు కాదు కదా, ఆయన కోసమే పార్టీలు కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరైనా సరే దాన్ని బయటికి రిలీజ్ చేస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నా, అయ్యే ఇవాళ నువ్వెట్లుంటున్నావా, ఇవాళ రేవంత్ రెడ్డి పక్కన నేను కూడా ఉన్నా టీడీపీలా.
ఇవాళ మామూలుగా మరి బ్యాగ్ పట్టుకొని ఓటుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే, చంద్రబాబు నాయుడు కోసమే. ఆ రోజు బ్యాగ్ దొంగగా ఎందుకు మారిండు రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు కోసమే. ఇవే ఇట్లాంటివి మాట్లాడితే నేను మళ్ళీ నేను సీరియస్ ఉన్నా కావాల్సి వస్తుంది. విన్నారా? ఆ రోజు పక్కన ఇట్లాంటివి పోయేటప్పుడు మాట్లాడితే నేను చర్చ ఉన్నా. పక్కకు పోయే విధంగా మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుంది. మరి తెలంగాణ దోచుకున్న దొంగ కేసీఆర్, మరి దాన్ని ఏం చేస్తాం? రైట్ రాజకీయ statements డైవర్షన్ waste. వద్దులేండి మీరు దాంట్లో అన్నట్టు చర్చ ఎదురు అనేస్తున్నారు కాబట్టి ఆ ఇష్యూలో కాకుండా రైట్. వాళ్ళిద్దరి అనుబంధం అనేది ఈ యావత్ దేశానికి ప్రజానికానికి తెలుసు అంటున్నా. అది ఆ అనుబంధం ఆ కాదు. ఇద్దరి సంబంధం అట్లయితే మల్లయ్య గారు తెలుసు. చెప్పండి. అనుబంధమా? అట్లే కాదు. జరిగింది ఏంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుంది అనేది ప్రపంచానికి తెలుసు. రైట్. అయితే ప్రేమేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ప్రేమేంద్ర గారు, ప్రేమేంద్ర గారు, అధికారం ఉంది కదా, రుజువు చేయండి. ఎవరు అంటారు? ప్రేమేంద్ర గారు, ఇప్పుడు కేటీఆర్ గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నిజంగా అట్లా చేయొచ్చా? డ్రగ్స్ అని క్లైమాక్స్లో విలన్లు అరెస్ట్ అవుతారని చెప్పి ఆయన అంటే వీరి రేవంత్ రెడ్డి గారు ఇది చిలక పలుకు, చంద్రబాబు గారు ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారని కేటీఆర్ గారు అంటున్నారు. మీరేమంటారు ప్రేమేంద్ర గారు? అంటే ఈ అతిగా మాట్లాడడం అనేది ప్రారంభమైంది. అది ఇటు రేవంత్ రెడ్డి గారి వైపు కానీ కేటీఆర్ గారు ఇంకెక్కువ అతిగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అనేది లేకుండా, అంటే నేను అనేది వ్యక్తిగతంగా మాట్లాడడం వేరు, ముఖ్యమంత్రి విషయంలో మాట్లాడడం వేరు. ఇది ఏ విధంగా చూసినా మంచిగా లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇట్లా మాట్లాడుకుంటే మాకు బాగా ప్రజల నుంచి ఆదరణ వస్తుంది అనుకుంటున్నారు. ఇద్దరు డిక్రీజ్ అయిపోతున్నారు. రాబోయే రోజులలో ప్రజలు ఎట్లాంటి తీర్పిస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ విషయంలో ప్రజలు ఎటువంటి తీర్పిచ్చిందో చూసినాం. ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కూడా అదే విధంగా ఇస్తారు. ఈ మాటలు ఎందుకని అంటున్నా నేను అనేది, ఏదైనా సూటిగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ, సమస్యలు కానీ, జల వివాదాలు కానీ ఏవైనా మాట్లాడే పద్ధతులు ఉన్నాయి కదా. ఈ వ్యక్తిగతంగా ఒకరు ఇష్టం అంటే నిజంగానే కాదు కిషన్ రెడ్డి కాదు ఇక్కడ కీలకమైన కాదు ప్రేమేంద్ర గారు, కిషన్ రెడ్డి గారే కేటీఆర్ని కాపాడుతున్నారు అని చెప్పేసి మరొక ఆరోపణ చేశారు. క్లైమాక్స్లోనే విలన్లు అయిపోతారు అన్నట్టుగా, విలన్లు అరెస్ట్ అవుతారని ఇంకేదో అవుతారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఎవరు విలను, ఎవరు హీరో, ఎవరు అఫెన్స్ ఆడుతున్నారు, ఎవరు డిఫెన్స్ లో కానీ భారతీయ జనతా పార్టీ కానీ కేటీఆర్ ని కాపాడవలసిన అవసరం ఏమున్నది? ఆయనే కేసీఆర్ గారు లేకపోతే మిగతా వాళ్ళు బీజేపీ పైన ఎటువంటి ఆరోపణలు, ఆయన కేటీఆర్ కూడా స్వయంగా ఎటువంటి ఆరోపణలు చేశాడు, దాని ఫలితమే మోడీ గారి విషయంలో ఎటువంటి మాటలు మాట్లాడారు, దాని ఫలితమే వాళ్ళు పార్లమెంటు ఎలక్షన్స్ లో 0 అయిండ్లు. అయినా కూడా ఇంకా వాళ్ళు మళ్ళీ వాళ్ళ గురించి మేము ఇప్పుడు ఆడ జరిగిన యొక్క కవిత గారి ఇష్యూ కానీ, మిగతా లిక్కర్ యొక్క కేసులో కానీ జరుగుతున్న యొక్క ఇవేమిటి, భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఎట్లుంది? కాబట్టి రాజకీయంగా ఏదో ఒక దీన్ని పైచేయి సాధించడం కోసం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే అటువంటి విషయాలు లేవు. అయితే వాళ్ళిద్దరికి వ్యక్తిగతమైన యొక్క విషయాలు ఉన్నాయి. ఏది కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి, అటువంటి వాళ్ళు మాట్లాడుకుంటారు. అది అందరం చూస్తున్నాం. ప్రజలు ఎవరు కూడా దాన్ని మెచ్చుకుంటలేరు. ఈ మధ్యన దయాకర్ గారు కూడా అదే స్టైల్లో మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటే దానికి మేమేం, దానికి ఎవరిష్టం వాళ్ళు మాట్లాడుకోవడం విషయంలో ఎవరు ఆపలేరు కూడా. అదేం పరిధి దాటి మాట్లాడే అవకాశం ఉండదు ప్రేమేందర్ రెడ్డి గారు. నా విషయంలో నేను పర్టికులర్ గా మీకు కూడా చెప్తున్నా, పరిధి దాటి మీరు ఎట్లా మాట్లాడాలనేది మిమ్మల్ని కానీ ఆ భాష అనేది ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే బాగుంటది అనే ఒక భాష వీళ్ళ సోషల్ మీడియా చేస్తున్న మార్ఫింగ్ వీడియోస్ చూస్తే నాకే నవ్వొస్తుంది. ఇంతకుముందు మిత్రుడు ఎవరు మాట్లాడినప్పుడు చూసినా కదా, ఆ ఏబిఎన్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకి సంబంధించి మార్ఫింగ్ చేసేసి, అసలు ఆ మాట పబ్లిక్ లైఫ్ లో కూడా మనం మాట్లాడలేము. ఎప్పుడు కూడా మీరు ఆ మాట వింటే ఎప్పుడు మీకు వీడియో పెడతా, ఆ స్థాయికి దిగజారుతున్నది వాళ్ళు. ఇలా కేటీఆర్ మాట్లాడుతున్నది కూడా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మాకు మొన్న అసెంబ్లీలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పెద్ద ఆయన చూసి, వాళ్ళు దిగజారితే మీరెందుకు దిగజారాలి, ఆ స్థాయికి దిగజారకండి అని చెప్పి ఒక పెద్ద నన్ను మందలించిన మాట కూడా నేను చూసిన. అంటే పరుషం వేరు, అశ్లీలం వేరు, బూత్ వేరు. వీటికి తేడా తెలియకుండా రాజకీయాలు ఏం చేస్తలేము. ఫక్తు పొలిటికల్ లీడర్ కంటే ఉద్యమకారులుగా మాకు ఆ గౌరవం ఉన్నది కాబట్టి ఆ స్థితిని మెయింటైన్ చేస్తున్నాం. కానీ వీళ్ళు మాట్లాడి ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడితేనేమో రాజకీయం అయిపోతుంది. కాదుగా ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరినీ విలన్లుగా పోల్చి క్లైమాక్స్ లో అదైపోతారు ఇదైపోతారని అనటం కూడా మరి ఎందుకు తరచుగా ఈ మాటలు ఎందుకు చెప్పాలి? అందుకే కదా ఆయన రేవంత్ రెడ్డి గారిని చిలకపోలిక అంటున్నారు కేటీఆర్ గారు. నేను అంటున్నా సార్, మీకు రేపు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇతరత్ర అంశాలు వచ్చిన తర్వాత
ఆ విశృంఖలత్వం, ఆ విధ్వంసకరమైన మీరే చెప్తారు, అప్పుడు ఇంటర్నల్ గా మీరే ఫీల్ అవుతారు. ఇలాంటి దిగజారు రాజకీయాలు, ప్రభుత్వం మనకు అధికారం ప్రజలు ఇచ్చింది దేనికోసం సార్? వాళ్ళని వీలైతే సేవించాలి, చేత కాకపోతే పక్కకు. రైట్. కానీ ఇలాంటి ఒక Okay. అనార్కిక్, అసలు నాకు తెలిసి ఇట్లాంటివి కూడా వింటారు చేస్తారని ఎవడు కూడా ఊహించాడు. రైట్. ఇలా ఎంతమంది అధికారులు ఇలా అరెస్ట్ అయిపోతున్నారు కాళేశ్వరం విషయంలో, మీకు కొంతమంది తెలుసు కూడా దాంట్లో. ఇప్పుడు వాళ్ళ వల్ల ఆ తప్పులు చేయించింది ఎవరు, తప్పులు చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకు? ఒక్కొక్క అధికారి ఇంట్లో 200, 300, 1000 కోట్ల వరకు ఉన్న పరిస్థితి కాళేశ్వరం అంటే ప్రాజెక్టులో అట్లా కాదు ఇక్కడ మీరు ఈ కేసులు ఇవన్నీ చెప్తున్నారు, దాంట్లో ఆధారాలు ఉన్నాయా లేవా అనేది వేరే చర్చ. మరి ఇప్పుడు సోనియా గాంధీ, ఇప్పుడు నిన్న చూశాను రాబర్ట్ వాద్రా గారి ఆస్తులు కూడా జప్తు చేశారంట. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని విచారణకు కావాలని ఆదేశాలు ఇచ్చారంట. మరి ఇవన్నీ మరి అక్కడికి వచ్చేసరికి మీరు కరెక్ట్ కాదని చెప్తుంటారు కదా. అట్లా పూర్తిగా విచారణ అవ్వకముందే ఒక నిర్ధారణకి రాకూడదేమో. 2 years బ్యాక్ సోనియా గాంధీ, 2 years కాదు, కరోనా అయిపోగానే ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోయింది. ఆ రోజు మేము ఢిల్లీలో ఉన్నాం. ఆమె నన్ను ఇంకా వారం రోజులైనా ఇక్కడ పెట్టండి, మీకు నేను తప్పు చేసిందని తేలితే ఇక్కడి నుంచి ఇక్కడికే జైలుకు పంపించండి. కానీ దీన్ని రాజకీయం చేయొద్దని ఆమె రిక్వెస్ట్ చేసింది వాళ్ళను, ఈడీ అధికారులను. ఓకే, బ్రేక్ కూడా వ్యవహరించలే. రైట్. ఊరికే నేను మీకు రిఫర్ చేశాను తప్పితే నాకు దాని మీద చర్చ సార్, ఆరోపణలు వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిందే. రైట్. రైట్. హరీష్ గారు హైదరాబాద్ నుంచి. హరీష్ గారు నమస్కారం, మాట్లాడండి. హరీష్ గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న ముగ్గురు పెద్దలకు కూడా నమస్కారం అండి. గుడ్ నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. అక్కడ ఉన్న ముగ్గురు పెద్దలకు కూడా నమస్కారం అండి. సార్ ఒకటి, ఇప్పుడు ఇందాక అద్దంకి దయ గారు అన్నారు, కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గాని ఇద్దరు శిష్యులు అన్నారు చంద్రబాబు గారికి. కానీ రాజకీయ ప్రస్థానం ఇంచుమించు చంద్రబాబుకు కేసీఆర్ కి ఒక 4-5 ఏళ్ల తేడాతోనే కాంగ్రెస్ లో. కరెక్ట్, అది కూడా కరెక్ట్. వినండి సార్. అయితే కాంగ్రెస్ నుంచి మొదలైంది రాజకీయ ప్రస్థానం కేసీఆర్ గారికి. అవును. కాబట్టి కేసీఆర్ గురువు కాదు, శిష్యుడు కాదు చంద్రబాబుకు. అట్లా కాదు రేవంత్ రెడ్డి శిష్యుడు, కేసీఆర్ కాదు. రేవంత్ రెడ్డి శిష్యుడు అంటారు. అట్లా కాదు కేసీఆర్ గారు ప్రామాణికాలు కాదంటున్నారు అదంక గారు. మరి తండ్రి బిడ్డలకు కానీ ఇంకా వేరే ఇష్యూస్, బీఆర్ఎస్ సంబంధించిన ఏ ఇష్యూస్ కానీ పేపర్ల ప్రామాణికతోనే మాట్లాడుతున్నారండి డిబేట్లలో. ఏదో మరి అది తప్పు. ఎవరైనా అభ్యంతరంగా మాట్లాడదు దయచేసి. పేపర్ల ప్రామాణికం కాదని అభ్యంతర గారు అంటున్నారు. నేను 62 సంవత్సరాలు ఉంటానండి, ఇంతవరకు ఏ పార్టీ జెండా పట్టలేదు, ఏ కార్యకర్తలు కాదు. ఇది ఉన్న విషయం మాట్లాడుతున్నాను. రైట్. ఇది సార్, ఇది మొమ్మాటికి కేసీఆర్ శిష్యుడు కాదు, రేవంత్ రెడ్డి మాత్రమే శిష్యుడు. తర్వాత మొన్న తిరుమలలో రేషన్ కార్డులు అట్లా కాదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేసీఆర్ గారు కూడా చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి సహజంగానే ఆ పాయింట్ వస్తుంది. అయితే ఈయన శిష్యుడా కాదనేది ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. సార్ అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ మ్యాక్రో లెవెల్లో అంటే ఎఫెక్ట్స్ లెవెల్లోనే ఒక మిస్టేక్ చేసిందని నా అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ట్విస్టింగ్ నేచరు కాంగ్రెస్ పసికట్టి ఎప్పుడైనా సరే మళ్ళీ బీజేపీని వదిలేసి కాంగ్రెస్ కు వస్తాడనే ఊహంతో అతను చంద్రబాబు అనుంగు శిష్యుణ్ణి అక్కడ పెట్టారు. ఇక్కడ వీళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూడండి. సో మెనీ ప్రామిసెస్ దే హావ్ ఆఫర్డ్, అక్కడ ఇక్కడ కూడా ఈ ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేయలేక ఇక్కడ డైవర్షన్ పాలిటిక్సే, అక్కడ డైవర్షన్ పాలిటిక్సే. ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే ఇక్కడ చేస్తున్నాడు అదే రేవంత్ రెడ్డి తెలంగాణలో చేస్తున్నాడు. ఇది మరి కాంగ్రెస్ గుర్తించాలి. చంద్రబాబు గారు బీజేపీ పార్ట్నర్ కదా. కానీ చంద్రబాబు గారి విశేషత ఏంటంటే బీజేపీతో పార్ట్నర్షిప్ చేయగలడు, ఫ్రెండ్షిప్ చేయగలడు, మోడీ గారిని ఏమైనా అనగలడు, మళ్ళీ ఆయన కలవగలడు, కాంగ్రెస్ని కూడా కలవగలడు, కాంగ్రెస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోగలడు. మరి కాంగ్రెస్ బీజేపీలే ఆయన ముందు మరి తక్కువైపోతాయేమో చూడాలి. రైట్. ఇక మల్లయ్య గారు చెప్పండి, ఏమిటి కేటీఆర్ గారిని సినిమాల్లో విలన్ లాగా చూపిస్తున్నారు, కేసీఆర్ కేటీఆర్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు క్లైమాక్స్లో? ఇప్పుడు ఇందాక దయాకర్ గారు కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు. అట్లాగే కవిత గారు కూడా నా దారిలోకి రావాల్సిందే అంటున్నారు టీఆర్ఎస్ని, బీఆర్ఎస్ని. ఆ పాయింట్ మీద కూడా మీ కామెంట్ చెప్పండి. తర్వాత ఇప్పుడు అబద్ధాలను ఎన్నో రోజులు ప్రచారం చేసి నమ్మలేరు, వాస్తవాలు ఎన్నో రోజులు దాచిపెట్టలేరు. ఈరోజు మీడియాని వక్రీకరించో లేకపోతే వాళ్ళని మేనేజ్ చేసో
అబద్ధాలను సృష్టించాలనుకుంటే దాన్ని ప్రజలు ఎన్ని రోజులు నమ్ముతారు? చరిత్రలో చాలా కూడా చూసినాం. కాబట్టి ఈ రోజు విచారణ పేరు మీద అనేక రకంగా వాళ్ళు పరిపాలనను కొనసాగించలేక అవినీతి అనే ఒక ముసుగులో మామూలుగా ప్రచారం చేయడానికి ఒడ్డుగడుతున్నారు. ఆ క్రమంలో విచారణ ఉన్న కేసుల గురించి ఇప్పుడు వీళ్ళే జడ్జిల మాదిరిగా తీర్పులు ప్రకటిస్తున్నారు. అవి నిజంగా విచారణ చేపడితే ఆ విచారణలో వాస్తవాలు ఏందనేది తెలుస్తుంది. కొన్ని పత్రికలు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ విషయాలలో కథనాలు పుంకాలకు రాసిండు. లాస్ట్ కి ఎండ్ ఆఫ్ ద డే హిందూ పేపర్లో మామూలుగా అసలు సినిమా యాక్టర్ల మీదనో ఇంకో మీదనో జరిగిన వాస్తవమే లేదని చెప్పేసి ఒక పత్రిక రాసింది. అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వీళ్ళకి రిపోర్ట్ చేస్తున్నారా, మళ్ళీ వాళ్ళు కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేస్తున్నారా? ఇటువంటి విచారణ విషయాలను కూడా ఈ రోజు రాజకీయాల కోసం వాడుకొని బహిర్గతంగా ఏదో డిఫేమ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మరామతులకి అసలు మామూలుగా పరికరాన్ని వ్యత్యాసమే తెలియకుండా. అరే నువ్వు ఆగే అన్న, నువ్వు చాలాసేపు మాట్లాడినావు, ఆగే ఓపిక. నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, కాదు ఎవ్రీథింగ్ ఎవిడెన్షియల్ వస్తుంది అంటున్నాయి. ఇప్పుడు మాట్లాడి వచ్చినప్పుడు దానికి ఎవరైనా బాధ్యులే. ఎవిడెన్స్ తోనే వచ్చినప్పుడు ఎవరైనా దానికి తప్పకుండా మామూలుగా బాధ్యత వహించాల్సిందే. కాబట్టి ఈ రోజు ఒక పిల్లర్ కూలిపోతే అటువంటి దేశంలో ఎన్నో జరిగిన తర్వాత అసలు కూలేశ్వరం అని చెప్పి పేరు పెట్టి ప్రచారం చేస్తున్నారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నదాన్ని అన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి కట్టిన దాన్ని ఎట్లా రిపేర్ చేసుకొని దాన్ని వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఈ రోజు కేవలం ఒక ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి, తప్పు అని చెప్పి చూపించడానికి రైతుల్ని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలు మామూలుగా తప్పులు చేసినా ఒప్పులు చెప్పి చేసినా అనే కాదు, ఒకసారి అవకాశం ఒకళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకోసారి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచన సహజంగా మనుషులు వచ్చే మార్పు. కాబట్టి ఆ క్రమంలో మీకు అధికారం ఒప్పచెప్పినంత మాత్రాన ఈ రోజు గత ప్రభుత్వం అని మీరు చేయలేక, హామీలు నిలబెట్టుకోలేక ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఇంకేదో అని చెప్పేసి చేసే ప్రయత్నం మంచిది కాదు. అది చాలా దూరం కూడా ప్రయాణం జరగదు. ఇంకోటి, న్యాయబద్ధంగా ఏమేమి ఒక మంత్రిగా లేకపోతే ఈ తెలంగాణ రావాలనే చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసిన ఒక నాయకుడు ఈ రోజు ఏదో మామూలుగా ఈ దొడ్డిదారిన ఈ ప్రయత్నాలు చేసి సంపాదించుకోవాల్సినంత అవసరం ఏం లేదు. అయితే ఫైనల్ గా ఒక మాట చెప్పండి, కవిత గారి ఇష్యూ కాస్త ఇబ్బంది పెడుతున్నట్టుంది మిమ్మల్ని? అంత పర్లేదు. ఇప్పుడు సహజంగా ఆమె ఇంట్రెస్ట్ ఆమెకు ఉండొచ్చండి, సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అంత మాత్రాన జరిగే నష్టం ఏమీ ఉండదు. డెఫినెట్ గా బీఆర్ఎస్ అనేది ఒక వ్యవస్థ. బీఆర్ఎస్ నా దారిలోకి వస్తుంది. 3 వర్షన్స్ ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు కవిత గారు ఉండొచ్చు, కానీ కవిత గారి అభిప్రాయంతో ఇటువంటి చాలా మంది రాజకీయాలలో అన్ని పార్టీలలో జరుగుతున్న తంతే బయట వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మామూలుగా కుటుంబ సభ్యురాలు కాబట్టి కుటుంబ సభ్యురాలు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. బట్ పెద్ద వచ్చే నష్టం అయితే ఏమి ఉండదు. రైట్, ఓకే అండి. ప్రేమేందర్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, మల్లయ్య యాదవ్ గారు, శేఖర్ రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.